అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 23వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం నాడు ధనుసు రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ధనుసు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 23వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం. తిథి పూర్ణిమ, నక్షత్రం చిత్త, కరణం విష్టిభవ, పక్షం శుక్లపక్షం, యోగం వజ్ర, రోజు మంగళవారం, జన్మరాశి కన్యారాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:16 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుండి 5:13 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:03 నుండి 10:41 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ధనుసు రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ధనుసు రాశి వారికి మంగళవారం నాడు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. అనుకోని బాధ్యతలు మీ రోజువారీ ప్లాన్ను చెదరబెడతాయి. మీరు మీకోసం తక్కువ, ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం. ఇలా చేయటం వలన అనేక సమస్యలను పెంచుకోవటమే. వివాహితులు కలిసి జీవిస్తారు, కానీ అది ఎప్పుడూ రొమాంటిక్గా ఉండదు. వివాహితులు ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారండి. ధనుసు రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ధనుసు రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి మీ స్నానపు నీటిలో పసుపు మరియు పాల మిశ్రమాన్ని కలపండి మరియు కుటుంబంలో ఆనందం మరియు శాంతి పొందేందుకు సహాయపడండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.